ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 21వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై యుండెను. ఈరోజు మన యొక్క వాక్య భాగం దేవుని చేతిలో రూపుదిద్దుకున్న నలుగురు యవనస్తులు, వారి జీవితాలను గురించి నేర్చుకుంటున్నాం. ఈ వచనంలో దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించిన నలుగురు యవనస్తులు కనిపిస్తూ ఉన్నారు. వారు దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగో. వీరు బబులోను యొక్క చెరలో ఉన్నవారు. అంటే కుటుంబానికి, సొంత దేశానికి, దేవుని యొక్క మందిరానికి అన్నింటికీ దూరంగా ఉండి బబులోను అనే శత్రురాజు చేతిలో లేదా చెరలో ఉన్నవారు. కానీ వారి హృదయాలలోకి మాత్రము అన్య సాంప్రదాయాలు కానీ బబులోను యొక్క పాపము కానీ ప్రవేశించలేకపోయింది. వీరిని గురించిన ప్రత్యేకత బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దానియేలుకేమో దర్శనములు తెలియచేసే అద్భుతమైన కృపావరం ఉంది. దేవుడు తనకి దర్శనాలను, స్వప్న భావాలు గ్రహించే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. హనన్య, షెడ్రక్ అంటే హనన్య, యెహోవా కృపగలవాడు అని అర్థం. అగ్నిగుండంలో కూడా ఈ యవనస్తులు రాజీ పడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీ దేవతకు మాత్రం మేము మొక్కము అని రాజీ పడని విశ్వాస జీవితాన్ని కనపరిచిన వారు వీరు. మిషాయేలు మరొక వ్యక్తి. దేవుని వంటి వాడు ఎవరు అని అర్థం ఆ పేరుకి. దేవుని మహిమపరచటమే తన జీవిత ధ్యేయంగా విగ్రహాలకు నమస్కరించిన వ్యక్తి లేదా భక్తి జీవితంలో వెనుకంజ వేయని వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. 4వ వాని పేరు అబేద్నెగో లేదా అజర్య. యెహోవా సహాయం చేయువాడు అని అర్థం. అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సహాయాన్ని నమ్మాడు. దేవుని పైన ఆధారపడటం. మనుషుల యొక్క సహాయం ముగిసిపోయిన చోట దేవుని యొక్క సహాయం ప్రారంభమవుతుంది అనడానికి ఈ నలుగురు యవనస్తుల యొక్క జీవితాలు అద్భుతమైన సాదృశ్యం. వారు యవన కాలంలో, ఈ నలుగురు యొక్క ప్రత్యేకత, వారి యవన కాలంలో దేవుని వెంబడించాలి అని ఒక అద్భుతమైన నిర్ణయాన్ని వీరు తీసుకున్నారు. పాపము నుంచి దూరంగా పారిపోవటం, హృదయాన్ని ప్రభువుకి అంకితం చేసి దేవుని కొరకు నిలబడాలని ఒక దీక్ష పూనుకుని దాని కొరకు వీరు నిలబడ్డారు. అంతేకాకుండా వారి స్నేహితులుగా ఒకరినొకరు బలపరుచుకున్నారు. దుష్ట స్నేహితుల మధ్యన సహితము దైవిక సహవాసాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇనుము చేత పదునగును అన్నట్లుగా ఈ నలుగురు కూడా, దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగోలు, వీరి నలుగురు ఒకరిని ఒకరు పదును పెట్టుకున్నారు. ఆత్మీయమైన సహవాసం, స్నేహాలు ఎలాగను కలిగి ఉండాలంటే దైవికంగా వీరికి లాగా ఒకరినొకరు పదును పెట్టుకోగలగాలి. వీరు కలిసి పరీక్షల్లో వీళ్ళు నిలబడ్డారు. మొదటి పరీక్ష రాజభవనంలో ఆహార విషయంలో కలిగింది, వారు నిలబడ్డారు. విగ్రహారాధన విషయంలో పరీక్ష వచ్చింది, వారు నిలబడ్డారు. అగ్నిగుండంలో వేయబడ్డారు, అయినప్పటికీ కూడా నిలబడ్డారు. సింహాన బోనులో దానియేలు వేయబడ్డాడు. అద్భుతంగా వారి యొక్క పరీక్షలన్నింటిలో కూడా దేవుడు వారికి తోడయండి వారు నిలబడ్డారు. దేవుని యొక్క మహిమను వారి జీవితాల ద్వారా వారు ప్రకటించారు. అసలు దేవుడు ఈ యవనస్తులకి ఇంత జ్ఞానం ఇవ్వడానికి కలిగిన కారణం ఏంటి? వారు మొదట వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఆహారం విషయంలో కూడా దేవుని యొక్క నియమాన్ని వాళ్ళు పాటించారు. లోకంతో వారు కలిసిపోలేదు. దేవుని ముందు విధేయతను చూపించారు, అభిషేకాన్ని కాపాడుకోగలిగారు. గనుకనే వారు బబులోనులో ఎటువంటి పాపముతో కూడా వారు రాజీపడలేదు. కనుకనే వారు సామాన్య మనుషుల ఎదుట కాదు, రాజుల ముందు వారు నిలబడ్డారు. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, శాస్త్ర ప్రావీణ్యతనిచ్చాడు, దర్శనాలు చూడగలిగే జ్ఞానాన్ని ఇచ్చాడు, స్వప్న భావాలను తెలియచేసే జ్ఞానం ఇచ్చాడు. అంతేకాదు, రాజుల కంటే గొప్ప గౌరవాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీ వాక్యం ఏంటంటే మనందరికీ కూడా వీరు ఒక గొప్ప సవాలు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వలె
దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడిన వీరి వలె దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నారా, లేదా లోకపు సంస్కృతిని, కల్చర్ అనే పేరుతో లోకంలో కలిసిపోతా ఉన్నారా? ఈ రోజున పరిశుద్ధతను కాపాడుకోవడమే కాదు, ప్రార్థనలో వారు కలిసి ఉన్నారు. రాజీపడని జీవితాలు, పరలోక జ్ఞానాన్ని వెదికే జీవితాలు వారు కలిగి ఉన్నారు. ఈరోజు నీ వాక్యం వింటున్న మనలో ఎంతమంది ఇటువంటి ఆశతో దేవుని కొరకు ప్రత్యేకపరచుకొని నిలబడాలనే ఆశ ఎంతమందిలో కలిగి ఉన్నారో ఆలోచించండి. ఈ రోజున చాలా మంది టాలెంట్ కొరకు పరుగులు పెడతా ఉన్నారు, టాలెంట్ని చూపించుకోవడానికి. కానీ దేవుడు నీ యొక్క టాలెంట్ని ఉపయోగించడానికి ముందు దేవుడు నీ హృదయానికి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నిలబడగలుగుతున్నారా? బబులోనులో జీవిస్తూ కూడా పరలోకపు జ్ఞానాన్ని కాపాడుకున్న యవనస్తులు ఈ నలుగురు. అసలు వీరికి ఎంతటి జ్ఞానం ఎలా వచ్చింది? వారు అంత ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలిగారు? వారు సామాన్యమైన మనుషులు, ఇంకా చెప్పాలి అంటే చెర పట్టబడిన వారు వాళ్ళు. కానీ రాజులతో సమానమైన గౌరవాలు వీళ్ళకి ఎలా దక్కినాయి అంటే వారు మొదట వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారు. కనుకనే అంతటి జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఆత్మను వాళ్ళు కాపాడుకోగలిగారు. ఈ రోజున నేటి తరం దగ్గర సమాచారం చాలా ఎక్కువ ఉంది. గూగుల్, సోషల్ మీడియాలో విద్య ఎక్కువైపోయింది. కానీ నిజానికి పరలోకపు జ్ఞానం వీళ్ళకి ఈ రోజున లేదు. బబులోనికి వెళ్ళిన ఈ యవనులకు ముందు బబులోను మనసు మార్చడానికి ప్రయత్నం చేసింది. మొదటి అధ్యాయం అదే మనకు నేర్పిస్తూ ఉంది. మొదట వారి ఆహారాన్ని మార్చడానికి ప్రయత్నం చేసింది, వాళ్ళు దాన్ని తిరస్కరించారు. రెండవది భాష మార్చింది, బబులోను భాషని వీరు నేర్చుకోవాలి. మూడవది వారి పేర్లు మార్చబడ్డాయి, సంస్కృతి మార్చడానికి ప్రయత్నం చేసింది. గుర్తుపెట్టుకోండి, మనసు మారితే జీవితం మారిపోతుంది. ఈ రోజున సోషల్ మీడియా చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? మనిషి యొక్క ఆలోచనలు మార్చుతుంది. ట్రెండ్స్, ఇది ట్రెండ్ అంటూ విలువలను మార్చేస్తా ఉంది. ఈ రోజున ఇదే ట్రెండ్ అంటున్నారు, కానీ ఆ ట్రెండ్ నీ విలువల్ని కాపాడుకోగలుగుతుందా? నిజానికి ఒక వినోదంగా, ఒక సంతోషంగా, ఒక ఆహ్లాదకరంగా మారిపోతా ఉన్నారు. కానీ ఆ వినోదం, ఆ సంతోషం నీ జీవితాన్ని ఎంతవరకు దేవునికి దగ్గరగా తీసుకుని రాగలుగుతా ఉంది? దేవుని యొక్క వాక్యం లేకపోతే జాగ్రత్త, మనసు బబులోనికి బందీ అయిపోతుంది. నీ మనసు మారిపోతే నీ జీవితం మారిపోయినట్టే. ఈ నలుగురికి దేవుడు సకల శాస్త్ర ప్రవీణతతో పాటు వివేచన దేవుడు అనుగ్రహించాడు. దేవుడు వారికి జ్ఞానముతో పాటు సకల శాస్త్ర ప్రావీణ్యతతో పాటు వివేచనను కూడా దేవుడిచ్చాడు. ఈ రోజున అనేక మందిలో కోల్పోతున్నది ఏంటంటే వివేచన లేకపోవటం. ఏది మంచి, ఏది చెడు, నిజానికి అబద్ధాన్ని నుంచి వేరు చేయలేకపోవటం, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేకపోతా ఉన్నారు. చదువు ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది, కానీ వివేచన కోల్పోతా ఉంది ఈనాటి తరం. వివేచన లేకపోవడం అనేది చాలా ప్రమాదకరం. గనుకనే ప్రతీది అంగీకరిస్తున్నారు, ప్రతీది స్వీకరించారు. ఏదో చిన్న లైక్ కొట్టేయడమే, ఏదో చిన్న ఫాలో చేసేయటమే. అది నిజంగా ఉపయోగకరమా లేదా అనే జ్ఞానాన్ని కోల్పోతా ఉంది ఈనాటి తరం. దేవుడు ఈ నలుగురిని కష్టతరమైన పరిస్థితుల్లో తన మహిమ కొరకు ఆయన నిలబెట్టుకున్నాడండి. ఈ నలుగురిని దేవుడు వాడుకున్న స్థలం యెరూషలేము కాదు, ఆలయంలో కాదు, దేవుని మందిరంలో కాదు, సౌకర్యవంతమైన పరిస్థితుల్లో కాదు, శత్రు దేశంలో. పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న దేవుడిని చేపట్టుకుని నిలబెట్టగలడానికి ఆయన శక్తిమంతుడైన. యోసేపు విషయంలో అన్నలంతా కూడా వ్యతిరేకతను ఆలోచించారు, కీడిని ఆలోచించారు. కానీ దేవుడు తనకు మేలు కొరకే ప్రతిదీ కూడా దేవుడు మార్చాడు. ఈ వాక్యం వెంటనే మీ జీవితంలో, నీ చుట్టూ నీ పరిస్థితి అంతా వ్యతిరేకంగా కనిపిస్తున్నా దేవుడు దానిని మేలు చేయడానికి, మేలు కొరకే జరిగించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. అయితే ఈ నలుగురు వలె దేవుని మహిమ కొరకు మీరు జీవించగలగాలి. ప్రార్థనలో రాజీ పడలేదు, భక్తి జీవితంలో రాజీ పడలేదు, దేవుని పైన ఆధారపడ్డారు. కనీసం ఆహార విషయంలో కూడా అపవిత్రులు కావడానికి ఈ యవనస్తులు ఒప్పుకోలేదంటే ఎంత అద్భుతమైన సమర్పణ వీరి జీవితాలు ఆలోచించండి. ఆ తర్వాత వారి జీవితాలు దేవుడు కేవలం ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టడమే కాదు, దేవుడు వారిని అనేక మంది ముందు ప్రభావవంతంగా దేవుడు వారిని నిలబెట్టాడు. రాజులను వారు ప్రభావితం చేశారు, సామ్రాజ్యాలను వారు కదిలించగలిగారు, దేవుని యొక్క నామాన్ని వారు ఘనపరచగలిగారు. ఎంత అద్భుతమైన జీవితం! రాజులు మారిపోయారు, కానీ దానియేలు మాత్రము, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి స్థానం మాత్రం మారలేదు. ఈరోజు నీ వాక్యం వింటున్న
మీతో ప్రభు మాట్లాడుతున్నది ఒకటే, దేవుడు నిన్ను పిలిచింది, ఏర్పరచుకున్నది ఇతరులతో, లోకంతో నువ్వు కలిసిపోవడానికి కాదు, నువ్వు ప్రత్యేకంగా నిలబడడానికి నువ్వు పిలువబడ్డావు గనుక పరిశుద్ధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. సమర్పణతో ప్రభు ముందుకు రండి. బబులోను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, ఒప్పందం చేసుకోమంటూ ఉంటుంది, కలిసిపో పర్వాలేదులే అంటుంది, పాపాన్ని చిన్నదిగా నీకు చూపిస్తుంది. కానీ జాగ్రత్త, నీలో బబులోని యొక్క ప్రభావం కనిపిస్తుందా లేదా దేవుని జ్ఞానం నీలో కనిపిస్తుందా? జ్ఞానం దేవుని నుంచి వస్తుంది, వివేచన అనేది పరిశుద్ధమైన జీవితం నుంచి వస్తుంది, దర్శనం అనేది ప్రార్థన నుంచి, సమర్పణ నుంచి వస్తుంది. ఈరోజు నువ్వు దేనిని ఎన్నుకుంటున్నారో ఆలోచించుకోండి. వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. దేవా, ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని దీవించండి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు లాంటి యవనులను ప్రభా తిరిగి మళ్ళీ మీరు లేపండి ప్రభా. సోషల్ మీడియా ప్రభావం నుంచి ఇదిగో ప్రభు, ఈ తరాన్ని మీరు కాపాడండి. పరిశుద్ధతను, వివేచనను, దర్శనాన్ని తిరిగి మరలా మీరు దయచేయండి దేవా. కృప చూపించవా. బబులోను అనే ప్రభా చెరలో నుంచి అనేక మంది బిడ్డలు నాశనం అయిపోతా ఉన్నాయి జీవితాలు. దేవా, వారిని నీ రాజ్యానికి సాక్షులుగా ప్రభా ఉపయోగపడినట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. బలపరచండి. కుటుంబాల చుట్టూ నీ కంచివే. తల్లిదండ్రులు చేస్తున్న కన్నీటి ప్రార్థన ప్రభ మీరు ఆలకించండి అయ్యా. కృప చూపించమని అడుగుతూ బలపరిచి నడిపించమని వాక్యం అందరైతే వింటున్నారు వారందరినీ కూడా దీవించండి. కుటుంబాల చుట్టూ నీ కంచివేయండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. వృద్ధులైన వారిని దర్శించండి నాయన. ఈ రోజున పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుతూ ఈ రోజున ప్రభా చేస్తున్న ప్రయాణాల్లో మీరు తోడేని నడిపించి క్షేమమును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేని నడిపించును గాక. ఆమేన్.